తాజా 30 విజయ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఖమ్మం టూ టౌన్. ఖమ్మంలో విధులు నిర్వహించే ఈయన హైదరాబాద్లో అడ్డంగా దొరికిపోయారు. ఇప్పుడు ఊచలు లెక్క పెడుతున్నాడు. ఈయన జీవితాన్ని ఫేస్బుక్ తలకిందులు చేసింది, తలవంపులు కూడా తెచ్చిపెట్టింది. సాధారణంగా ఎస్ఐ అంటే లైఫ్ చాలా బిజీగా ఉంటుంది, కానీ ఈ ఎస్ఐకి మాత్రం బోలెడంత టైం ఉన్నట్లుంది. తీరిగ్గా ఫేస్బుక్లో చాటింగ్ చేస్తూ కూర్చున్నాడు. ఈ చాటింగ్లో ఆయనకు 6 నెలల కిందట ఓ కాంతామణి ఎదురైంది. ఆమె ఉంటుంది హైదరాబాద్లోని మోతీనగర్లో, ఎస్ఐ గారు ఉంటుంది ఖమ్మంలో. 2 ఊర్ల మధ్య దూరం బాగా ఉన్నప్పటికీ వీరిద్దరి మధ్య దూరం తగ్గిపోతూ వచ్చింది. ఆమె ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ భార్య. ఇటీవలి కాలంలో ఆమె ఖర్చులు ఎక్కువగా పెడుతోందని భర్త గ్రహించాడు. సెల్ ఫోన్ బిల్లు భారీగా వస్తుండడంతో ఆయనకు డౌట్ వచ్చింది. చుట్టుపక్కల వారికి ఆమె ప్రవర్తన గురించి చెప్పి సాఫ్ట్వేర్ ఇంజనీర్ బాధపడినట్లు సమాచారం. 2012 బ్యాచ్కు చెందిన విజయ్ హైదరాబాద్లోని పోలీస్ అకాడమీలో శిక్షణ కోసం వచ్చాడు. ఈ సమయంలో తన ప్రియురాల ఇంటికి రాత్రిపూట వెళ్ళాడు. ఆ సమయంలో ఆమె భర్త ఆఫీస్కి వెళ్ళాడు. ఎస్ఐ ఇంట్లో ఉన్న విషయాన్ని చుట్టుపక్కల వారు సాఫ్ట్వేర్ ఇంజనీర్కు తెలియజేశారు. అతను ఎస్ఆర్ నగర్ పోలీసులకు విషయం చెప్పారు. పోలీసులు వచ్చి రెడ్ హ్యాండెడ్గా ఎస్ఐని పట్టుకున్నారు. విజయ్పై కేసు పెట్టిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. మొత్తానికి ఫేస్బుక్తో మనవాడు బుక్ అయిపోయాడు. ఎంత ఎస్ఐ అయితే మాత్రం సంసారం చేసుకుని ఇంటికి వెళ్ళి దుకాణం పెట్టే సాహసం చేయడం దుర్మార్గం.